అరుణాచలం శివుడు లింగ రూపంలో భూమి మీద మొట్టమొదట వెలిసిన ప్రదేశం. పంచభూత లింగ క్షేత్రాల్లో తేజోలింగం లేదా అగ్నిలింగంగా శివుడు పూజలు అందుకుంటున్న అరుణాచల క్షేత్రాన్ని ఈరోజు వీడియోలో చూద్దాం. తమిళనాడులో ఉన్న తిరువన్నామలై లేదా అరుణాచల క్షేత్రానికి ఎలా వెళ్ళాలి, అక్కడ వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, గిరి ప్రదక్షిణలో మనం ఏమేమి దర్శిస్తాము ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసిన వారంతా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అరుణాచలం వెళ్ళడానికి హైదరాబాద్ నుండి చాలా తక్కువగా ట్రైన్లు ఉన్నాయి. కానీ అరుణాచలం నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్పాడి జంక్షన్ వరకు అయితే ట్రైన్లు రెగ్యులర్గా అవైలబుల్గా ఉంటాయి. కాట్పాడి జంక్షన్ నుండి అరుణాచలంకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అదేవిధంగా తిరుపతి నుండి కూడా రెగ్యులర్గా బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అరుణాచలం బస్ స్టాప్ నుండి టెంపుల్ వరకు సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి. పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అరుణాచలం బస్ స్టాప్ దగ్గరలో మరియు టెంపుల్ దగ్గరలో కూడా చాలా వరకు హోటల్స్, రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. 1000 నుంచి 2000 మధ్య ఉంటుంది ఛార్జ్. కార్తీక మాసంలో వెళ్తే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమానికి దగ్గరలో శివ సన్నిధి అనే చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అక్కడ తక్కువ ధరలో కంబైన్డ్ హాల్స్ ఉంటాయి. వారు 2 టైమ్స్ భోజనం కూడా ప్రొవైడ్ చేస్తారు. మరొక ఆప్షన్ యాత్రి నివాస్ కూడా ఉంది. అక్కడ కూడా తక్కువ ధరలో రూమ్స్ దొరుకుతాయి. ఇది దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి కోనేరు. దేవాలయం చుట్టూ కొండను ఆనుకొని 4 వైపులా రాజగోపురాలు దర్శనమిస్తాయి. వాటిలో ప్రధానమైనది ఈ రాజగోపురం. సుమారు 200 అడుగుల ఎత్తుంటుంది, 11 అంతస్తులలో ఉంటుంది. దీన్ని శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారు. ఈ దేవాలయంలో రాజగోపురం మీద, అదేవిధంగా దేవాలయం లోపల ఉన్నటువంటి స్తంభాల మీద చెక్కినటువంటి శిల్పకళలు జీవం ఉట్టిపడుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి గోడల మీద ఆ కాలంలో చెక్కినటువంటి శాసనాలు. దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి 1000 స్తంభాల మండపం మరొక అద్భుత కట్టడం. ఆ ప్రతి స్తంభం మీద కూడా శిల్పకళలు జీవం ఉట్టిపడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంటుంది. అరుణాచల క్షేత్రంలో కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో అరుణాచల పర్వత శిఖరంపై మహాద్వీపం వెలిగించబడుతుంది. ఆ దీపం సుమారు 5 నుంచి 6 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఆ దీపంలో సుమారు 3500 లీటర్ల నెయ్యితో వెలిగిస్తారు. ఆ దీపం వెలిగించిన క్షణంలో లక్షలాది మంది భక్తులు అరుణాచల శివ అని స్మరిస్తూ ఉంటారు. రాత్రి సమయంలో గిరి చుట్టూ భక్తులు లక్షలాది దీపాలను వెలిగిస్తారు. దేవాలయం లోపల అరుణాచల దేవాలయానికి సంబంధించిన నమూనాను మనం ఇక్కడ చూడొచ్చు. దేవాలయం ముందు భాగంలో ఉన్న నంది విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ప్రధాన దేవాలయంలో దర్శనం అనంతరం రాజగోపురం ముందు భాగంలో దీపాన్ని వెలిగించి 14 కిలోమీటర్ల చుట్టుకొలతలో ఉన్న గిరి ప్రదక్షిణకు బయలుదేరుతారు. గిరి ప్రదక్షిణ వెళ్ళే మార్గంలో మనకు ఎక్కడెక్కడ వెళ్ళాలనే విధంగా బోర్డులు అయితే కనిపిస్తూ ఉంటాయి. గిరి ప్రదక్షిణకు వెళ్ళే ముందుగా అక్కడ ఒక వినాయకుడి దేవాలయం ఉంటుంది. ఆ వినాయకుడిని దేవాలయంలో దర్శించుకొని అక్కడ నుండి మనం గిరి ప్రదక్షిణను అయితే చేయాల్సి ఉంటుంది. ఈ వినాయకుడి దేవాలయంలో మొక్కుకున్నట్లయితే పెళ్లి కాని యువకులకు తొందరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఇక్కడ నుండి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన కొద్ది దూరంలోనే మనకు అష్టలింగాలలో మొదటి అయినటువంటి ఇంద్రలింగం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రలింగాన్ని ఇంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించిందని చెప్తారు. ఇంద్రలింగాన్ని దర్శించుకున్న తర్వాత మనం కొద్ది దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అనంతరం మనకు ఈ విధంగా వెళ్ళినట్లయితే నెక్స్ట్ వచ్చే అష్టలింగాల్లో 2వ లింగం అగ్నిలింగం.
ఆ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించిండని చెప్తారు. గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మనకు మధ్యలో ఈ విధంగా బోర్డ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని బట్టి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, నెక్స్ట్ వచ్చే లింగం ఏ లింగం అన్నది మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. గిరి ప్రదక్షిణ సమయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం, మనం కేవలం ఎడమ వైపున మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ ఒక వినాయకుడి దేవాలయం ఉంది, దాన్ని మీరు కూడా దర్శించుకోండి. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఆ మార్గంలో కొంతమంది సాధువులు మనకు కనిపిస్తుంటారు. వారికి పళ్ళు కానీ లేదా కొంత డబ్బు కానీ మనకు తోచిన మొత్తంలో దానం చేస్తే బాగుంటుంది. గిరి ప్రదక్షిణలో ఇప్పుడు మనం రెండవ లింగం అయినటువంటి అగ్నిలింగం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. మనకు గిరి ప్రదక్షిణలో కేవలం అష్టలింగాలే కాకుండా మరెన్నో దేవాలయాలు కనిపిస్తుంటాయి. వాటిలో రేణుకామాత దేవాలయం, వినాయకుడి దేవాలయాలు ఇలా మనం చూస్తుంటే మరెన్నో దేవాలయాలను మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ దేవాలయం దక్షిణామూర్తి దేవాలయం. ఈ దక్షిణామూర్తి దేవాలయం తర్వాత కొద్ది దూరంలోనే మనకు ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తూ ఉంటుంది. అయితే మేము వెళ్ళిన సమయంలో టైమింగ్స్ అయిపోవడంతో అదైతే క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది బయట నుంచి వ్యూ. దాని టైమింగ్స్ కూడా ఇక్కడ చూడండి. గిరి ప్రదక్షిణలో మూడవ లింగం అగ్నిలింగం తర్వాత వచ్చేది యమలింగం. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని యముడు ప్రతిష్ఠించాడు. ఒక దేవాలయం పూర్తి కాగానే మళ్ళొక మనకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. మనం యమలింగం తర్వాత నెక్స్ట్ వచ్చేది నైరుతి లింగం అని ఇక్కడ మనం చూడొచ్చు చార్ట్లో. ఇక్కడ నుండి మళ్ళీ మనం ముందుకు సాగాలి. గిరి ప్రదక్షిణలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మరో విషయం ఏంటంటే, మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఆ అరుణాచలేశ్వరుణ్ణి స్మరిస్తూ మనం ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక్కడ మరొక వినాయకుని దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మనం యమలింగం తర్వాత కొద్ది దూరం నడిచిన తర్వాత అక్కడ ఒక జింకల పార్కును అయితే నేను చూడడం జరిగింది. మీరు కూడా చూడండి. ఆ పార్కుకి ఎదురుగానే ఇంకొక దేవాలయం ఉంది. ఇక్కడ అష్టలింగాలలో ఇప్పుడు 4వ లింగం అయినటువంటి నైరుతి లింగం దగ్గరికి వచ్చాము. నైరుతి లింగం దాటిన తర్వాత కొద్ది దూరం వెళ్ళినాక మార్గ మధ్యంలో మనకు ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎవరికైతే కాళ్ళు బాగా లాగుతాయో వాళ్ళు ఈ మిషన్ల సహాయంతో కొద్దిసేపు రిలాక్స్ కావచ్చు. ఈ విధంగా మనం చేయించుకోవడానికి 5 మినిట్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ తర్వాత అష్టలింగాలలో నెక్స్ట్ వచ్చే లింగం సూర్యలింగం. ఇక్కడ సూర్యలింగాన్ని దర్శించుకొని మనం ముందుకు వెళ్ళాలి. సూర్యలింగం తర్వాత మనం దర్శించుకునే నెక్స్ట్ తర్వాత శివలింగం వరుణలింగం. వరుణలింగం తర్వాత మనం మళ్ళీ దర్శించుకునే నెక్స్ట్ శివలింగం వాయులింగం. వాయుదేవుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పుడు మనం అష్టలింగాలలో 7వదైనటువంటి కుబేరలింగాన్ని దర్శించుకుందాం. ఈ కుబేరలింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు.
కుబేరలింగాన్ని దర్శించుకున్న తర్వాత చివరిదైనటువంటి ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడానికంటే ముందు మనకి ఇక్కడ కనిపిస్తుందిగా ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. గిరి ప్రదక్షిణలో అందరూ ఎదురు చూసే మోక్ష మార్గం. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి బయటకు రావాలి. అనంతరం చివరిదైనటువంటి ఈశాన్య లింగాన్ని దర్శించుకొని ఇక్కడితో అరుణాచల గిరి ప్రదక్షిణ ఉన్నటువంటి అష్టలింగాలు పూర్తవుతాయి. ఈ అష్టలింగాలు పూర్తయిన తర్వాత మళ్ళీ మనము దేవాలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇలా గిరి ప్రదక్షిణ అనంతరం దేవాలయాన్ని చేరుకొని దేవాలయంలో దర్శించుకొని అక్కడ నుండి మేము తిరుగు ప్రయాణం అయితే వెళ్ళాం. ఇది ఫ్రెండ్స్ అరుణాచల క్షేత్రానికి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.